తెలంగాణ పట్ల బీజేపీ వైఖరి ఏంటి? బీజేపీకి తెలంగాణతో పని లేదా? తెలంగాణలో బీజేపీ బతికి బట్టగట్టగలదా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. తెలంగాణ పట్ల ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిలో బీజేపీ ఎంపీలు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజల్లో కొంచెం కల్లోలం సృష్టించి తెలంగాణ ప్రజల పట్ల బీజేపీకి ఉన్న భావజాలం పట్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. సాక్షాత్తు నరేంద్ర మోడీ తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో చేశారు. పార్లమెంట్లో తలుపులు మూసి తెలంగాణ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం పాస్ చేసింది, తన ఇష్టారీతిన విడదీసింది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అని చెప్పి గతంలో మోడీ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రీసెంట్గా ఇటీవల కాలంలో కర్ణాటక సౌత్ ఎంపీగా ఉన్నటువంటి తేజస్వి సూర్య పాకిస్తాన్ ఇండియా విడదీసినట్టు ఏపీ నుంచి తెలంగాణను విడదీసిరు అని చెప్పి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు లోక్సభలో చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజానికానికి చాలా అవమానకరం, తెలంగాణ ప్రజల మనోభావాల మీద చాలా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం బీజేపీకి కనిపిస్తలేదా అన్నటువంటి విమర్శ వెల్లువెత్తుతుంది. పాకిస్తాన్తో తెలంగాణను పోల్చడం ఎంతవరకు కరెక్టు? పాకిస్తాన్ తెలంగాణ ఒకటేనా? తెలంగాణ అంటే ఒక ప్రత్యేకత కూడున్నటువంటి జాతి. తెలంగాణ అంటే విభిన్న సంస్కృతుల సమ్మేళనం. తెలంగాణ అంటే ఒక సాయుధ పోరాటం జరిగినటువంటి నేల. తెలంగాణ అంటే ఉద్యమ నేల. తెలంగాణ అంటేనే పోరాటం, తెలంగాణ అంటేనే కళలు, తెలంగాణ అంటేనే విభిన్న సంస్కృతుల సమ్మేళనం తెలంగాణ. అలాంటి తెలంగాణకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటే, ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి తెలంగాణను గౌరవించకుండా, భారతదేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణను గౌరవించకుండా తేజస్వి సూర్య పాకిస్తాన్తో పోల్చడం చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు. అది నిజానికి ఆ మాటలు మాట్లాడినందుకు బీజేపీ అతనితో క్షమాపణ చెప్పించాలి. కానీ కిషన్ రెడ్డి ఏమంటున్నాడు? తేజస్వి సూర్య యొక్క మాటలను వక్రీకరించిర్రు, తెలంగాణ పట్ల ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటుండు. తెలంగాణ బిడ్డవై ఉండి, తెలంగాణ ఎంపీవై ఉండి నువ్వు సూర్య తేజను నువ్వు సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ కిషన్ రెడ్డి? తెలంగాణ గడ్డపై పుట్టిన నీకు తెలంగాణను గౌరవించే బాధ్యత లేదా అని విమర్శకులు టీఆర్ఎస్ వాళ్ళు కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బిడ్డవై ఉండి తెలంగాణ పట్ల వ్యతిరేక ప్రకటన చేస్తున్నప్పుడు తెలంగాణ బిడ్డగా నువ్వు ఎందుకు స్పందించవు? ఇంకా దాన్ని ఎందుకు సమర్థిస్తున్నావు? సాక్షాత్తు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు. ఆ రోజు గురువే చెప్పిండు నరేంద్ర మోడీ, ఈరోజు అలా శిష్యుడు చెప్పిండు. కాబట్టి కిషన్ రెడ్డి అతన్ని విమర్శించడం చేయకుండా అక్కడ మద్దతు పలుకుతున్నాడు. బీజేపీ వైఖరి తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నిజంగా ఆలోచిస్తే 1800 మంది విద్యార్థుల బలిదానాలు ఉన్నాయి తెలంగాణ ఏర్పాటు వెనకాల. 60 ఏళ్ల పోరాటం ఉంది తెలంగాణ ఏర్పాటు వెనకాల. ఎందరో అమరులు ప్రాణత్యాగాలు చేసిర్రు, పోరాటాలు చేసిర్రు, గాయాల పాలయ్యారు, ఉద్యోగాలు వదిలి పోరాటానికి వచ్చిర్రు ఉద్యోగస్తులు. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల కళ, 60 ఏళ్ల పోరాటము సాకారమయ్యి తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? తెలంగాణ అనేది పాకిస్తాన్తో పోల్చడం 100% తప్పు. తెలంగాణను గౌరవించాలి. తెలంగాణ అంటేనే ఒక ప్రత్యేకత కూడుకున్నటువంటి రాష్ట్రం. తెలంగాణ అంటేనే ఒక ఆత్మగౌరవ పోరాటం. తెలంగాణను గౌరవించాల్సినటువంటి నాయకులు తెలంగాణను ఇలా మాట్లాడడం అది సమంజసం కాదు. కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా తేజస్వి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. హౌ డేర్ యూ తేజస్వి అని చెప్పి కవిత ఎక్స్లో పోస్ట్ చేశారు. పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు లోక్సభలో ఉన్నటువంటి తేజస్వి చేసిన మాటలు ఏవైతుందో వాటిని తొలగించాలని చెప్పి లోక్సభ స్పీకర్కు ఒక లేఖను కూడా రాయడం జరిగింది. లోక్సభలో ఉన్న తెలంగాణ ఎంపీలు అక్కడ ప్లేకార్డులతో నిరసన కూడా వ్యక్తం చేశారు.
చివరికి తేజస్వి సూర్య నా మాటలను వక్రీకరించారని చెప్తున్నాడు. కానీ నేను మాట్లాడిన మాటల వల్ల తెలంగాణ ప్రజలు బాధకు గురైతే, లేకపోతే వాళ్ళని బాధ పెట్టినట్లుంటే నన్ను క్షమించండి అని ఒక పోస్ట్ మాత్రం పెట్టట్లేదు, ఒక మాట చెప్పడం లేదు. అంటే బీజేపీ నాయకులు తెలంగాణలో ఏం చెప్పుకొని తిరుగుతారు? ప్రతిపక్షాలకు ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ ప్రజల మనోభావాలకు ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ పోరాటం నిజం కాదా? తెలంగాణ మనోభావాలు నిజం కావా? తెలంగాణలో ఆత్మ బలిదానాలు నిజం కావా? తెలంగాణ పోరాటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత నిజం కాదా? తెలంగాణ ఏర్పాటును గౌరవించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటును విమర్శిస్తున్నప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించాల్సిన అవసరం ఎందుకు లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్లు ప్రశ్నిస్తున్నారు. నిజానికి భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని గౌరవించాలి, భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజానికాన్ని గౌరవించాలి, కుల మత ప్రాంతాలకు అతీతంగా గౌరవం అనేది ఇవ్వాలి. కానీ తెలంగాణను పార్లమెంట్లో పాకిస్తాన్తో పోల్చడం అనేది నిజంగా చింతించాల్సినటువంటి విషయం. దీనిపైన అందరూ ఆగ్రహంతో ఉన్నారు, విద్యార్థులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ అన్నిటికీ బీజేపీ సమాధానం చెప్పాలని కోరుతూ ఇప్పుడు మళ్ళీ ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సార్ నమస్తే.